రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అయిన తర్వాత జమ్మికుంట నివాసులు అంబాల ప్రభు, లత, ప్రథమ పుత్రిక అంబాల అక్షిత మెడికల్ కౌన్సిలింగ్లో వరంగల్ ప్రతిమ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు పొందినందున ఎంఆర్పీఎస్ జాతీయ నాయకులు ఇంజం వెంకటస్వామి, మాదిగ లాయర్స్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ములుగురు సదయ్యలు సీటు సాధించిన కుమారి అంబాల అక్షితను శాల్వతో సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వెంకటస్వామి సదయ్య మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ పోరాటం ద్వారా భారత అత్యున్నతమైన సుప్రీంకోర్టు తీర్పు మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాన్యులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదించిన తర్వాత మాదిగ జాతి, మాదిగ ఉపకులాలకు ఫలాలు అందుతున్నాయి. మెడికల్ సీట్ రావడం జరిగింది. చాలామంది అందరూ నాయకులు ఎంఆర్పిఎస్ కొరకు త్యాగాలు చేసారు. అందులో భాగంగా సోదరుడు అంబాల ప్రభు గారు కూడా డప్పు వాయిద్యం కళాకారుల ద్వారా చాలామందిని చైతన్యం చేయడం జరిగింది. ఆ చైతన్యంలో భాగంగా వారి కృషి, వారి శ్రమ ఈరోజు వారి ఇంటిలో ఒక డాక్టర్గా సీట్ రావడం జరిగింది. అమ్మాయికి చాలామంది న్యాయం జరిగింది. ఇంకా చాలా విభాగాలలో కూడా మాదిగ విద్యార్థులకు కృష్ణన్న చేసిన కృషి ఫలితాలు ఈరోజు అందుతున్నాయి. ఈ సందర్భంగా బాబాకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, శుభాకాంక్షలు తెలియజేస్తూ, దీంతో పాటుగా మన కరీంనగర్ జిల్లా కానీ మన హుజురాబాద్ నియోజకవర్గంలో మాదిగ విద్యార్థులకు ఎంబీబీఎస్ వచ్చిన వారందరినీ ఒక వేదిక మీదకి తీసుకురావాలని ఇంతకుముందు వెంకటస్వామన్న మేము ఒక ఆలోచన చేసినాం. చాలామంది అందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చి వాళ్ళందరికీ సన్మానం చేసే కార్యక్రమం కూడా త్వరలో నిర్వహించబోతున్నాం. ఈ కార్యక్రమానికి చేసిన పెద్దలు వెంకటస్వామన్నకు కృతజ్ఞతలు.